కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీనమైన నగరాలలో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల యొక్క నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉన్నది. కాశీ అనే పదము ప్రకాశించడము లేదా కనిపించడము అనే పదము పాత సంస్కృత పదం ఖాస్ నుండి ఉద్భవించింది. బ్రిటిష్ వారి వాడుకలో వారణాసి బెనారస్ అని మారింది. కాశాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉన్నది. బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైంది అని భావిస్తున్నారు. గంగా నది హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితుల పీఠము. ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగా నది ఆవలి వైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం కూడా ఉన్నది. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహి మాత ఆలయం, తులసి మానస మందిరం, సంకటమోచనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కుడు, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నానఘట్టాలు ఉన్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారణాసిని మందిరాల నగరం, దేశపు ఆధ్యాత్మిక రాజధాని, దీపాల నగరము, విద్యా నగరము, సంస్కృతి రాజధాని వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తూ ఉంటారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ ఇలా వ్రాశాడు: బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైంది, సంప్రదాయం కంటే పురాతనమైంది, గాథల కంటే ముందుది. వీటన్నింటినీ కలిపిన బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి. గంగా నదితో రెండు చిన్న నదులు వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సీ నదీ సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం వరుణ నదికే పూర్వకాలం వారణాసి అని పేరు ఉండేది కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కానీ ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడం లేదు. వారణాసి అనే పేరును పాలీ భాషలో వారణాసి అని వ్రాసేవారు. అది తర్వాత బనారస్గా మారింది. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ అనే వివిధ నామాలతో ప్రస్తావించారు. సుమారు 5000 సంవత్సరాల క్రితము శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉన్నది. వారణాసి నగరం సుమారు 3000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి,
శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగా నదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవునా విస్తరించిందని వ్రాశాడు. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యమైంది. తర్వాత బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో రామ్నగర్ రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచారు. కానీ ఆ రాష్ట్రానికి వారణాసి నగరం పైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్నగర్ కోటలోనే నివసిస్తున్నాడు. 1897లో మార్క్ ట్వెయిన్ వారణాసి గురించి వర్ణిస్తూ, బెనారస్ చరిత్ర కంటే పురాతనమైనది, సంప్రదాయాల కంటే పాతది, పురాణాల కంటే పురాతనమైనది, అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాసిని భారతీయ భూభాగంగా చేసి రామనగరాన్ని రాజధానిగా చేసి తన న్యాయ పరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తర్వాత కూడా గంగా తీరంలో వారణాసి భూభాగంలో ఉన్న రామ్నగర్ కోటలో కాశీరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం రామ్నగర్ కోటలో కాశీరాజులకు చెందిన వస్తు సంగ్రహాలతో మ్యూజియం నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తున్నారు. రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు. అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మత సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. 1857లో వారణాసిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వతంత్ర సమరయోధుల మీద జరిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాసిలో అనిబిసెంట్ థియోసాఫీ సిద్ధాంతం ప్రతిపాదించడమే కాక సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపన కూడా జరిగింది. తర్వాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనిబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజీని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషి చేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది. అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించడం అనిబిసెంట్ లక్ష్యాలలో భాగం. వారణాసి 1948 అక్టోబర్ 15న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000లో విభూతి నారాయణ్ సింగ్ మరణం తర్వాత ఆయన కుమారుడైన అనంత్ నారాయణ్ సింగ్ రాజయ్యాడు. రాజు కాశీరాజు సంప్రదాయాల ఆచరణ బాధ్యతను సహిస్తాడు. గంగా నదికి వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగా నది ఒడ్డున ఉన్నాయి. అనేక స్నానఘట్టాలు గంగా నది ఒడ్డున ఉన్నాయి. గంగా నదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. వారణాసిలో గంగా తీరమంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది. స్నానఘట్టాలలో రాతి పలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రికులు స్నానం ఆచరించడానికి, సాంప్రదాయక ఆచారాలను అనుసరించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారణాసిలో సుమారు 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేట్ ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు శివాలా ఘాట్, కాళీ ఘాట్లకు స్వంతదారు కాశీ మహారాజ్. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహన గాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్ర భావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడిపడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధ ఘాట్, పనచగంగా ఘట్టం, దహన సంస్కారాలు జరిపించే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోట్లో స్నానఘట్టాలను దర్శించడం
యాత్రికులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నాన ఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి. కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాసిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇది యాత్రికులతోనూ పూజారులతోనూ అమ్మకందారులతోనూ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక పక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫోటోలు తీసుకునే వారికి చాలా ప్రియమైన స్థలము. బ్రహ్మ స్వయంగా ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువు ఉండమని కోరాడని పురాణ గాథ. ప్రతిరోజు సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంఠేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయ వినాయక ఆలయాలతో గంగా బండీదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతినాడు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రికులు ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒకసారి ఘాట్లన్నింటినీ చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకొచ్చి నదిలో నిలిపివేస్తారు. యాత్రికులు అక్కడి నుండి హారతి చూడవచ్చు. సాధారణంగా హారతి ముగిసిన తర్వాత నది నిర్మానుష్యం అవుతుంది. బోటులో ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమ వస్తువులను విక్రయించడం యాత్రికులను ఆకర్షించే విషయాలలో ఒకటి. మణికర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలము అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవి పోగును ఇక్కడ దాచిపెట్టి దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశదిమ్మరి కాడని పార్వతి ఆలోచన ఆట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణిక ఘాట్ యజమాని హరిశ్చంద్రుడనుకొని హరిశ్చంద్ర ఘాట్లో కాటి పనికి నియమించాడు. మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాట్లో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. మణికర్ణిక ఘాట్కు మహాశ్మశానం అని మరొక పేరు కూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ తీర్థమును ఈశ్వరుడు చూడాలని అనుకొని పరమేష్టికై 1008 సంవత్సరాలు తపస్సు చేశాడట. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ తీర్థం విశిష్టతను తెలుసుకొని చాలా సంతోషించి తల ఊపాడట. అలా ఊపినప్పుడు కుడి చెవి మణి జారి సరస్సు మధ్యలో పడింది. కావున దాని పేరు మణికర్ణిక ఘట్టంగా పేరు. ప్రస్తుత ఘాటు 1032లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయం నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశం ఇదే. ఈ మణికర్ణిక ఘట్టంలో మిట్ట మధ్యాహ్నం మణికర్ణిక స్తవం చదువుకొని స్నానం చేసిన చాలా పుణ్యం వస్తుందని శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో చెప్పారు. అంతటి పుణ్యం కాశీలోని మణికర్ణిక ఘట్టంలో మధ్యాహ్నం స్నానం చేసిన కలుగుతుందని, ఈ పుణ్యఫలం కాశీలో ఒక యజ్ఞం చేసిన దానికంటే కూడా ఎక్కువని చాగంటి తన శివ వైభవ ప్రసంగంలో చెప్పారు అని ప్రజల విశ్వాసం. వారణాసి హిందువులందరికీ పరమ పావన క్షేత్రం. ప్రతి ఏటా 1,00,000 మంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగా స్నానం, దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ విశ్వేశ్వర ఆలయంలోని శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్ష యాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవి పోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్ష్మి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను కనుక శాక్తీయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రము. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.
బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం. కుషినగరము, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ ఈ 5 ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు బోధించాడు. వారణాసి సమీపంలోనే సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధనను ఉపదేశించాడు. అక్కడి దమేక స్తూపం అశోకుని కంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌకండి స్తూపం ఉన్న స్థానంలో బుద్ధుడు తన మొదటి శిష్యుణ్ణి కలిశాడట. మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది. తులసిఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు 5 దినాల పాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి, మార్చి మాసాల మధ్య నిర్వహించబడతాయి. సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి, హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి, ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట 5 దినాల పాటు సాంస్కృతిక సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడానికి ఆహ్వానించబడుతుంటారు. భారత్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తర్వాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తన పరివారంతో రాజరిక అలంకారాలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తాయి. కార్తీక మాస కృష్ణ చవితి నాడు కాళీయుని మీద కృష్ణుని విజయానికి సంకేతంగా కాళీయ మర్దన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగా తీరంలో కదంబ వృక్ష శాఖను